రామాయణం. రామాయణంలో 6 కాండలు. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. రామాయణం ముందు మొదలైన కథ. ఒకరోజు గంగా నది తమ్నా నదికి వాల్మీకి వెళ్ళాడు. శిఖరం చుట్టారు అంటే మొదలు పెట్టాడు వాల్మీకి. ఒకరోజు వాల్మీకి నదికి వెళ్ళాడు. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 చాలా అందంగా ఉన్నాయి. ఒక వేటగాడు వచ్చి మగ పక్షిని బాణం వేసి చంపాడు. ఆ మగ పక్షి కింద పడిపోయి రక్తంతో విలవిలలాడుతూ చనిపోవటం చూసి ఆడపక్షి చాలా బాధపడింది. అది చూసి వాల్మీకి వేటగాడికి ఒక శాపం పెట్టాడు. నీవు ఎప్పుడైతే వేటకు వెళ్తావో అప్పుడు నీకు అపశకునం జరుగుతాయని వాల్మీకి శాపం పెట్టాడు. బ్రహ్మ వారసులు. దేవత, రాక్షస. బ్రహ్మ పౌలత్య బ్రహ్మ, విశ్వబ్రహ్మ. రాక్షస మాల్యపుడి, తాటకి, కైకసి, పూరిచుడు, సుబాహుడు. దేవత విశ్వను బ్రహ్మ. కైకసి, విశ్వను బ్రహ్మ పిల్లలు. దశకంఠుడు అంటే రావణుడు. విభీషణ, కుంభకర్ణ, శూర్పణఖ, కార, దృష్ణ. రావణ మండోదరి పిల్లలు. మేఘనాద లేదా ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇంద్రుణ్ణి చిత్తుగా ఓడించిన వాడు కాబట్టి ఇంద్రజిత్త అని పేరు వచ్చింది. అక్షయ్ కుమార, అతికాయ, దేవంతక, నరంతక, ప్రహస్త, త్రిశూరుడు. రామాయణం ఎందుకు చదవాలంట? మానవ జీవితాన్ని సంస్కరించగల రామాయణం ఉండండి టెక్స్ట్ బుక్లో చూపిస్తాను. ఇదిగోండి. రామాయణం ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నాదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహబలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత వాటి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగలుగుతాడో నేర్పిస్తుంది. ఇంకా చాలా పెద్దది ఫ్రెండ్స్. సో తర్వాత చదువుతాను, ఓకేనా? తర్వాత మీరే చూసుకోండి. కంచి సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో చూడాలి ఇప్పుడు. యాగం ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణుల వెంట పెట్టుకుని మిథున నగరానికి శివధనుస్సు చూపటానికి వెళ్తాడు. ఆ రాజ్యానికి రాజు అయిన జనక మహారాజు వారికి స్వాగతం చెప్పాడు. ఆ శివధనుస్సు చిత్రాన్ని
ఆ శివధనుసు చరిత్రను వివరిస్తూ అలాగే యాగం కోసం భూమిని తవ్వుతుంటే ఒక పెట్టెలో ఒక చిన్న పాప దొరికిందని, ఆమెకు సీత అనే పేరు పెట్టమని చెబుతారు. జనక మహారాజు అలాగే ఆమెను ఆ శివధనుస్సుని 5,000 మంది మహాబలశాలు ఆ పెట్టెను తీసుకువస్తారు. విశ్వామిత్రుని అనుమతితో శ్రీరాముడు శివధనుస్సును అవలీలగా ఎత్తుతాడు. అలాగే 1000 పిడుగుల శబ్దంతో విరిచివేస్తాడు. అది చూసి జనక మహారాజు దశరథుని కుటుంబాన్ని పిలిచి అంగరంగ వైభవంగా సీతనిచ్చి, రామునికి ఊర్మిళనిచ్చి, లక్ష్మణుడు తన తమ్ముడికి పిల్లలైన మందవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేస్తాడు. బాలకాండ సమాప్తం.